ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్వాగ్ అనే టైటిలే క్యాచీగా ఎందుకు అసలు స్వాగ్ అని ఎందుకు ఇది డైరెక్టర్ గారిని అడగాలి బట్ స్వాగ్ అంటే స్వాగనిక వంశానికి స్వాగతం అండి. ఇప్పుడు స్వాగనిక వంశానికి స్వాగతం అని పెడితే చాలామంది చదవలేరు, చదివిన పెద్ద ఇది కింద ఉంటుంది, ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా ఉంటుంది. కరెక్ట్గా దాన్ని మంచిగా స్వాగ్ అని షార్ట్ ఫామ్లో సెట్ అయ్యింది. సో స్వాగ్ అని టైటిల్ పెట్టడం జరిగింది, అంతే, అంతకంటే ఏం లేదు. ప్రతి క్యారెక్టర్కి సినిమాలో యాక్ట్ చేసిన అందరి క్యారెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి కూడా ఒక రకమైన స్వాగ్ ఉంటుంది. వాళ్ళ బెస్ట్ స్వాగ్ ఈ సినిమాతో చూపించారు అందరూ కూడా. యా, అండ్ మోరోవర్ ఒక కోటలో జరుగుతున్నట్టుంది షూటింగ్, ఒక పార్ట్ అంటే కావచ్చు. అది ఎక్కడ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకో బాగా. అది జైపూర్, వీళ్ళ సొంతూరు. ఓకే, నా సొంతూరు నమ్మేస్తున్నారు. అదే మా యాన్సిస్టర్స్. ఓకే, మా మామ్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ యాన్సిస్టర్స్ రాజస్థాన్ నుంచి, సో అందుకే అలా చెప్తున్నారు. బట్ ఇట్స్ నాట్ మై హోమ్ టౌన్. ప్లస్ పాయింట్ అయితే కాన్సెప్ట్, ఇంకొక ప్లస్ పాయింట్ అయితే బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ మీరు కూడా మీ జనరేషన్స్ తెలుసుకున్నట్టున్నారు. డెఫినెట్లీ ఆ థాట్ వస్తుందండి అందరికి. మామూలు చూసిన వాళ్ళకి వస్తుంది, ఇంక చేసిన వాళ్ళకి కన్ఫామ్గా వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గుర్తుండదు, కానీ నేను డిస్కషన్స్ అయిన తర్వాత వెళ్ళి తాతగారు వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి, ఇవన్నీ అడిగా. తెలుసుకోవాలి కదా మనం, అట్లీస్ట్ తెలుసుకోవాలి. సో అది వస్తుంది సినిమా చూసాక, మీ అందరికీ కూడా వస్తుంది ఆ ఫీలింగ్. సేమ్ అదే షూట్కి వెళ్ళినప్పుడు కూడా ఫెల్ట్ లైక్ హోమ్ టు మీ. రాజస్థాన్కి వెళ్ళినప్పుడు షూట్ కోసం, ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ టు మీ.